guys, welcome to my channel SS Jobs and Applications. ఈరోజు వీడియోలో మనం సిపి గెట్ 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వారు వాళ్ళ సబ్మిట్ చేసినటువంటి స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సిపి గెట్ 2024 ఇలా సెర్చ్ చేసిన తర్వాత సెర్చ్ చేయగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇది చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ 2024 సిపి గెట్ అనేది ఇలా అయితే ఉంటుంది. మీ కౌన్సిలింగ్ స్టేటస్ను చెక్ చేసుకోవాలనుకుంటే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత సిపి గెట్ 2024 అడ్మిషన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. దానిపైన అయితే ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత ఇలా దీని మెయిన్ వెబ్సైట్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్లో అప్లై ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. ఎవరెవరైతే ముందు ఫీ పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ స్టెప్స్ని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న లాగిన్ హియర్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ప్లేస్లో మీ యొక్క హాల్ టికెట్ని అయితే ఎంటర్ చేయండి. మీ ర్యాంక్ కార్డు దగ్గర ఉంచుకొని అందులో వచ్చిన మీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఎంటర్ చేయండి. కింద డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ బటన్ కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ని మర్చిపోయినా లేదా నెట్ సెంటర్లలో మీ సేవలలో చేయించుకున్నా మీకు పాస్వర్డ్ గుర్తులేకపోయినా మీ యొక్క పాస్వర్డ్ కావాలి అనుకుంటే ఫర్గట్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్కి మీ యొక్క పాస్వర్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. కింద కనిపిస్తున్న లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయినట్లయితే మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సబ్మిట్ చేశారో సబ్మిట్ చేసిన వెంటనే ఫస్ట్ సబ్మిటెడ్ అని ఈ విధంగా టిక్ మార్క్ అయితే చూస్తుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అన్నీ విజిబుల్గా క్లియర్గా ఉన్నట్లయితే సిపి గెట్ వాళ్ళు వెరిఫై చేసి ఇక్కడ స్టేటస్ అయితే ఈ విధంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఫైనల్ స్టేజ్లో అప్రూవ్డ్ దగ్గర ఎప్పుడైతే గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే వస్తుందో అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాము. ఒకవేళ మనకి ఏదైనా రిజెక్షన్ జరిగినట్లయితే సర్టిఫికేట్స్ ఏదైనా క్లియర్గా లేకపోయినా ఏదైనా ఒక రీజన్ వల్ల రిజెక్ట్ అయితే ఈ ప్లేస్లో ఆ యొక్క డాక్యుమెంట్ నేము అప్లోడ్ చేయమని చూపిస్తుంది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే నా ఛానల్కి వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.